ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ 10 ఏళ్లుగా నువ్వు ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అంటే నీ జీవితంలో ఎలాంటి మంచి జరగటం లేదని, ఎప్పుడు బాధలు పడుతున్నానని, నిజంగా విచారం తప్ప నాకేమీ లేదు బాబా, ఇంతవరకు నిన్ను సంతోషాన్ని నా జీవితంలో చూసింది లేదు అని ఎంతో విచారిస్తూ ఉన్నావు తల్లి. అటువంటి నీ నరక జీవితం అనేది ఈ రోజుతో ముగియబోతుంది. అంటే నీకు రాబోయే 14వ తారీఖు తర్వాత నుంచి కూడా నీ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అని బాబా మనకి చెప్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే మన వీడియోస్ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నాయండి, చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయని, చాలా హ్యాపీగా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములండి. ఇది ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదండి, బాబా గారి ఆశీస్సులు మీ అందరి అభిమానం వల్ల మట్టుకే సాధ్యం అవుతుందండి. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము. మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి, పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా బాబా చెప్పబోయే మాటలు అనేవి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. సాధారణంగా అండి మనందరి జీవితాల్లో మనందరము కూడా అండి ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలు తప్ప సుఖాలు అనేవి చాలా తక్కువగా చూసుంటామండి. నిజంగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది మనందరికీ తెలుసు. మనం పోయిన జన్మలోనో ఈ జన్మలోనో చేసిన పాపాలండి, తెలుసో తెలియక చేసిన పాపాల వల్ల ఆ కర్మ అనేది మనం అనుభవించుకోవాల్సిందే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. అది ఖచ్చితంగా మనందరం అనుభవిస్తూనే ఉన్నామండి. కానీ ఇంకా కూడా మనకి ఇంకా మంచి జరగటం లేదే, ఇన్నేళ్లు మనం కష్టపడాలా అని చెప్పేసి బాధపడుతూ చాలా వరకు కూడా విచారిస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తుందండి. ఈ జీవితాన్ని చూస్తే చిరాకు అనిపిస్తుంది, బతకాలని అనిపించటం లేదు, చనిపోవాలని అనిపిస్తుంది అనే ఆలోచనకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఈ ఒక కథని మనకి ఒక మంచి సమాధానంగా తెలియజేస్తున్నారండి. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి, అసలు మన జీవితంలో మంచి అనేది ఉందా లేదా అనేది కూడా మనందరము కూడా తెలుసుకోగలుగుతామండి ఈ కథ ద్వారా. ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడండి. ఈ ధనవంతుడికి లేని సదుపాయాలు అనేవి కానీ ఏమీ లేవన్నమాట. అంటే చాలా వరకు కూడా గొప్పగా బతికిన ధనవంతుడు. అన్ని రకాలుగా అతను అన్నిట్లోనూ ఫస్ట్ ఉండేవాడండి. అన్ని రకాలుగా సంపాదించాలని, అంటే ఏది చూస్తే అది కొనాలని, ఫస్ట్ తనే కొనాలని ఒక ఇదిగా ఉండేవాడు అనమాట. అంటే ఒక పెద్ద గర్వంగా ఉండేవాడు అనమాట. నా వల్ల ఇది కుదురుతుంది, నేను చేయగలను, సాధించలేను అనే విషయం అనేది నా జీవితంలో లేదు అని చెప్పి చాలా పట్టుదలతో కష్టపడి పైకొచ్చి చాలా పెద్ద ధనవంతుడు అయ్యాడండి ఒక ఆయన. ఇంకా అలా ధనవంతుడిగా ఉంటే అతనికి ఇంకా బాధలు అనేవి ఏముంటాయి, అతని కష్టాలు అనేవి ఏముంటాయని మనందరము అనుకుంటామండి. కానీ అందరి జీవితాల్లో అండి, పేదవాళ్ళైనా సరే ధనవంతులైనా సరే ఎవరికైనా సరే వాళ్ళ స్థాయిని బట్టి మనం కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా ఈ ధనవంతుడి విషయంలో ఏం జరిగింది అని అంటే, నిజంగా అతనికి పోయిన జన్మలో ఏం పాపం చేశాడో ఏమో కానీ అండి, డబ్బు అయితే చక్క చేతుల నిండా డబ్బు సంపాదించగలుగుతున్నాడు, అనుకున్న విషయంలో ఫస్ట్ ర్యాంక్తో సంపాదించగలుగుతున్నాడు. ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అంటే, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడంటే అందులో ఇతనే ఫస్ట్ స్థాయిలో ఉంటాడండి. ఇంకా 2వ స్థాయిలో ఉన్నాడు అని చెప్పేసి అని అనుకున్నా కూడా ఎందుకు నేను ఈ స్థాయికి రావాలి, నేను ఎలాగైనా సరే ఫస్ట్ స్థాయికే ఉండాలి, ఫస్ట్ ర్యాంకే రావాలి అని చెప్పి అందులో ఫస్ట్లో ఉండడానికి ఆలోచిస్తూ ఉంటాడండి. అలాగా నిజంగా ఆలోచించినప్పుడల్లా అన్నీ జరుగుతూ ఉన్నాయండి. భగవంతుడండి అందరికీ అన్నీ ఇవ్వడండి. ఏదైనా సరే అన్నీ దొరికితే కనుక మనం ఆ భగవంతుడిని మర్చిపోతామేమో అన్న ఆలోచనతో నిజంగా అండి కష్టాలనే వచ్చినప్పుడే మనం భగవంతుడిని తలుచుకుంటాం. ఆ భగవంతుడు ఎందుకు నాకు ఈ రాత రాశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటామండి. అందువల్ల మనం అస్సలు మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం. అందువల్ల ఆ భగవంతుడికి తెలుసండి ఏ సమయాన ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది.
నిజంగా అలాగే ఆ భగవంతుడికి తెలుసు పోయిన జన్మలో మనం ఏం పాపాలు చేసాం, దానికి తగిన కర్మ అనేది ఎన్ని రోజులు అనుభవించాలి, వీళ్ళు ఇంకా కూడా అనుభవిస్తూ ఉన్నారు అని అంటే దానికి తగిన కారణం అనేది ఆ భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు. అందువల్ల మనం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు నాయనా నువ్వు పోయిన జన్మలో ఈ తప్పు చేసావు, అందువల్ల నువ్వు అనుభవిస్తున్నావని మనకు చెప్పినా కూడా మనం అది పట్టించుకోమండి. మనకి ఇప్పుడున్న ప్రాబ్లం అనేది మనకి పెద్ద విషయంగా కనిపిస్తూ ఉంది. అరే పోయిన జన్మలో ఎప్పుడో చేసిన విషయం గురించి నేను ఇంకా కూడా కష్టపడుతూ ఉండాలా అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ పెద్ద మనిషి అంటే ఈ ధనవంతుడు ఈ కథలో చేసిన విషయం ఏంటి అని అంటే ఆయనకి అన్ని రకాల వసతులు ఉన్నా కూడా అండి అతనికి నిజంగా మనశ్శాంతి అనేది లేదనమాట. పిల్లలు అనేవాళ్ళు కూడా 2 పిల్లలు ఉన్నారండి. ఆ 2 పిల్లలు కూడా అతని మాట వినరనమాట. నిజంగా ఆ పిల్లల వల్లే అతనికి మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటాడు. ఎంతో డబ్బు సంపాదించాడు, పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టడం, ఎంత అడిగితే అంత ఇవ్వడం, ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని అలా పెంచాడనమాట ఆయన. అందువల్ల ఇంకా పెద్ద అయ్యే కొంది ఏముంది, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పినా సరే, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినా సరే, ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ 2 పిల్లలు కూడా ఏదో ఒక గొడవలు ఇంటికి తీసుకురావడం, డబ్బులు అనేవి అనవసరంగా ఖర్చు పెట్టారనో, ఆ డబ్బులు చాలకపోతే బయట వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతున్నారనో, ఇలాగ కంప్లైంట్ మీద కంప్లైంట్ అండి. అందువల్ల ఆ పెద్దవాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఇంకా ఏంటా ఈ జీవితం, అసలు పిల్లల వల్లే మనశ్శాంతి అనేది మనకు ఉంటుందండి. వాళ్ళ జీవితం అనేది చక్కగా సవ్యంగా సాగుతుంటే కష్టపడేది ఎందుకోసం, మనం పిల్లలు చక్కగా సుఖశాంతులతో ఉండాలి అని. అటువంటి సంతోషం అనేది నేను మటుకు డబ్బు సంపాదిస్తే చాలా అంటే ఆ డబ్బు మనం మటుకు ఏం చేసుకుంటాం. అందువల్ల అటువంటి పిల్లలు సరిగ్గా లేకపోతే కనుక అతని జీవితంలో నిజంగా ఎన్నో కష్టాలండి. అలాగా అన్ని అవమానాలు పడ్డాడనమాట. బయట వాళ్ళు వచ్చేసి గొడవలు పెట్టడం, ఒక కారు కొనిపెడితే ఆ కార్ డ్రైవింగ్లో హార్ష్ డ్రైవింగ్ చేయటం, డ్రైవింగ్ చేసేసి యాక్సిడెంట్లు చేయటం, ఒక గొడవ తర్వాత ఒకటి వస్తూనే ఉండేసరికి ఆ ధనవంతుడికి చాలా విచారంతో చాలా పిచ్చెక్కినట్టు అయిపోతుందండి. 2 పిల్లలు కూడా అస్సలు మాట వినటం లేదు. కనీసం పెళ్ళన్నా చేస్తే 2 అదుపులోకి వస్తారు అన్న ఆలోచన అనేది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి వస్తుందండి. కానీ ఆ పెళ్లికి కూడా వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఎక్కడా కూడా పిల్లల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళకి పిల్లలు వద్దన్నా కూడా కోడల్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆశ అనేది అతనికి ఉంటుంది. కాబట్టి బయట మ్యాచెస్ చూస్తూ ఉంటారండి. కానీ ఎక్కడా కూడా జాతకం అనేది సెట్ అవ్వదు. ఎంత పెద్ద ధనవంతుడైనా కూడా అతని రేంజ్కి సరిపోయినట్టుగా చూస్తూ ఉంటాడనమాట. పెద్ద సంబంధాలు వస్తాయి, కానీ వాళ్ళ పిల్లల గురించి తెలిసి అందరూ వచ్చి ఒప్పుకొని వాళ్ళ పిల్లల్ని చూసేసి వెళ్ళిపోతూ ఉంటారండి. మేము ఆలోచించుకొని చెబుతాము అని చెప్పేసి. అన్నిటికీ లేని అలవాటు అనేది లేదండి ఆ పిల్లలకి. అందువల్ల అతనికి జీవితంలో చాలా వరకు కూడా విసుగు చెందిపోయి ఒకరోజు అండి ఆ ఇల్లు వదిలేసి చాలా దూరంగా అలా నడుచుకుంటూ ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి చాలా దూరంగా వెళ్ళిపోతాడండి. ఒక ఊరికి వెళ్ళిపోతాడనమాట. అక్కడ ట్రైన్లో ఒక అతన్ని చూస్తాడండి. సాధారణమైన పల్లీలు అమ్ముకునే ఒక వ్యక్తి అండి ఆ ట్రైన్లో కనిపిస్తాడనమాట. అతని మొహంలో ఉన్న సంతోషం అనేది అతను చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఆ ట్రైన్లోనే తిరుగుతూ ఉంటాడు. ఒక 4-5 కనీసం కొంటారా లేదా అని మళ్ళీ వస్తూ ఉంటాడు. అయ్యా ఒకసారి తిని చూడండి, మీరు తింటే కనుక మళ్ళీ వదిలిపెట్టరు మీరు, అసలు అంత అమృతం లాగుంటాయి మా పల్లీలు అని చెప్పేసి అది అమ్మటం కోసం అతను చూపించే ఎక్స్ప్రెషన్ అనేది, ఆ సంతోషం అనేది అతను తిని మరీ చూపిస్తాడండి. చూడండి సార్ ఎంత బాగున్నాయో అని చెప్పేసి. అతని మొహంలో ఒక సంతోషం అండి. అలా ఉన్న వ్యక్తిని అంత సంతోషంగా చూడటంతో అతనికి, ఆ ధనవంతుడికి అసలు మాటలు అనేవి రావండి. నా దగ్గర ఎన్నో సదుపాయాలు ఉన్నాయి, నా దగ్గర లేని ఆడంబరాలు అనేవి ఏమీ లేవు, నాకు మటుకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మటుకు ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నాను, అతను మటుకు ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు అని చెప్పేసి అతన్ని పిలిచి అడుగుతాడండి. పిలిచి అతను అడుగుతాడనమాట, ఏంటి నాయనా నువ్వు ఇలాగ అమ్ముకోవడం అనేది నీకు కష్టంగా లేదా, అందరి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయల కోసం ఇలా అడుగుతూ ఉన్నావు కదా, నీకు కష్టం అని అనిపించట్లేదా అంటే, నేను కష్టపడి చేస్తున్నానండి, నా కోసం మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు నేను సంపాదించి తీసుకొచ్చే ఈ ఒక్క 100 రూపాయల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, నా కోసం చక్కగా అమ్మ వేడివేడిగా వండిపెట్టి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది, నాకు అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది, నేను బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఆ పిల్లవాడు చాలా సంతోషంగా సమాధానం ఇస్తాడండి. అప్పుడు అనిపిస్తుంది అతనికి, నిజంగా మనం డబ్బు సంపాదించడం ఒక్కటే మనకు ముఖ్యం కాదు, మనం నిజంగా ఇలాగ కష్టపడుతున్నాము అని అంటే కనుక పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాము అని. నిజంగా అండి అతను చేసిన పాపం ఏంటి అని అంటే, అతనికి వెళుతూ ఉండగా ఆ ట్రైన్ దిగిన తర్వాత అక్కడ స్టేషన్లో ఒక ఆయన్ని చూస్తాడండి. అతను ఇతన్ని పిలిచి అడుగుతాడనమాట, నాయనా నీ పిల్లలు ఎలా ఉన్నారు అని. ఇతను ముందు వెనక ఇతను ఎప్పుడు చూసింది లేదు, చూడకుండానే ఎందుకు ఇలా అడుగుతున్నాడు, అయ్యా మీరెవరు నాకు తెలియదు, నేను మీకు తెలుసా అని అడిగినప్పుడు, లేదు నువ్వు తెలీదు, నీ పిల్లలు నాకు బాగా తెలుసు అని.
అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతాడనమాట. నాయనా నీ పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కదా, వాళ్ళకి ఇంకా కూడా పెళ్ళిళ్ళు కావులే, ఇంకా టైం పడుతుంది వాళ్ళకి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు, అయ్యా మీరు అన్నీ కూడా కరెక్ట్గా చెప్తున్నారు, మీరు ఎవరు ఏంటి అని అడిగినప్పుడు, నీకు తెలీదు, నీకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా నువ్వు చాలా పెద్ద ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంతవరకు కొంచెం కూడా నువ్వు సంతోషాన్ని అనుభవించింది లేదు, నీ పిల్లల వల్ల నువ్వు నరకయాతను అనుభవిస్తూ ఉన్నావు అని చెప్పి ఆ పెద్ద ఆయన చెబుతాడండి. ఎందువల్లంటే అండి, ఇతను కూడా వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా ఎదురు తిరగటం, అసలు మాట అనేది లెక్క చేయకుండా ఉండటం, ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టేయడం, అలా చేస్తూ ఉండేవాడు అనమాట. అంతేకాకుండా బయట వాళ్ళకు కూడా ₹1 కూడా దానం చేయకుండా ఉండటం, ఇలాగ వేస్ట్ ఖర్చులు అనేవి పెట్టడం అనేది చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులను అస్సలు లెక్క చేసేవాడు కాదు. అందువల్ల తనకు పుట్టిన పిల్లలు కూడా అలా ఉంటారని అతను అస్సలు ఎదురు చూడలేదండి. ఆ పెద్ద ఆయన చెప్పేంత వరకు కూడా అతని తప్పు ఏంటి, నేను ఏ తప్పు చేశాను, నేను కూడా ఇలా ఉండబట్టే కదా నాకు ఇలాంటి పిల్లలే పుట్టారు, ఆ పిల్లలు అస్సలు అదుపులో లేరు, కనీసం ఇతనైనా సరే కష్టపడి పైకొచ్చి డబ్బు సంపాదించుకోగలిగాడండి, కానీ ఆ పిల్లలు అస్సలు మాట వినటం లేదు. ముందు ఇతను వాళ్ళ అమ్మా నాన్నలు ఎదిరించి మాట అనేది లెక్క చేయకుండా ఉన్నా కూడా ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. కానీ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు చూడండి ఫ్రెండ్స్, ఇంకాస్త బాధపడేలాగా వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా అది ఒక కర్మఫలమే, మనకి అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి అతనికి అర్థమవుతుందండి. అందువల్ల నాయన ఇహ నుంచి అయినా సరే నీ పిల్లలు అదుపులో ఉండాలి అని అంటే గనక నువ్వు ఇలాంటి వయసులో, ఏ వయసులో ఇంచైతే నువ్వు బాధపడుతూ మీ అమ్మా నాన్నలను బాధ పెట్టావో ఆ వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా నువ్వు ఎంతో సహాయం చేయగలగాలి. ఒక 4 పిల్లల్ని చక్కగా చదివించడం కోసమో, వాళ్ళని ఏదైనా సరే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం, అంటే అండి ఈ పిల్లలు చెప్పిన మాట వినకపోతే గనక పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో పెడుతూ ఉంటారు కదా, అలాంటి ఆశ్రమాలకి నువ్వు దాన ధర్మాలు చేయాలి అని, నువ్వు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఏం చేయబోతున్నావు, ఇలా చేస్తే గనక నీ కొడుకులు ఖచ్చితంగా మారతారు. అంటే నువ్వు ఏ పని అయితే చేస్తూ ఉన్నావో అదే విధానాన్ని నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు మంచి చెయ్యి, నీ తల్లిదండ్రులను తీసుకురా, ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళని వృద్ధాశ్రమంలో వచ్చేసి వాళ్ళని ఒక ఆశ్రమంలో చేర్పించావు, నువ్వు వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకొని చూసుకో చక్కగా అని చెప్పినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కళ్ళ ముందండి చక్కగా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్న విషయాన్ని ఈ కొడుకులు అనే వాళ్ళు గమనిస్తారండి. ఎప్పుడైతే మనం తప్పు చేశామో ఆ తప్పును మనం సరిచేసుకోగలిగితేనే మన కర్మఫలాలు అనేవి మనకు తగ్గుతాయండి. నిజంగా అలాంటి ఒక విషయాన్ని ఆ గురువు వల్ల తెలుసుకున్నాడనమాట. ఆయన తెలుసుకున్న దగ్గర నుంచి కూడా నిజంగా ఆయన చెప్పిన ఒక విషయం అండి, ఈ నెల 14వ తారీఖు నుంచి నీ జీవితంలో నువ్వు ఒక సంతోషమైన విషయాల్ని వింటావు, సంతోషమైన సందర్భాలు అనేవి నీకు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా అండి నిజంగా వాళ్ళ కొడుకుల్లో చాలా వరకు కూడా మార్పు రావడం, తండ్రి చేసే విషయాలని చూసి వాళ్ళు కూడా పిల్లలు కూడా నేర్చుకోవడం, తన కర్మఫలాలు అనేవి తగ్గడం అనేది మొదలవుతాయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.